పిలవనపాలెం గ్రామం కార్యకర్తను సార్. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. అయితే గతంలో రాజన్న కొన్నాడి గారు 3 సంవత్సరాలు బట్టి పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు, రావుకోద మండలం పార్టీ ప్రెసిడెంట్ గాను. అయితే ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు పైనుంచి ఆర్డర్స్ రావడం వల్ల కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి ఉద్దేశంతో రాజన్న కొన్నాడి గారిని మార్చమని చెప్పేసి అనేసి అంటే ఆయన ఏమంటారంటే మళ్ళీ మా ఆవిడ పేరుని కొత్తగా తెరపైకి తెచ్చి మా ఆవిడ పేరుని పెట్టండి, ఇంకెవరు నేనే చేస్తానని చెప్పి ఆయన అంటున్నారండి. అలా కాకుండా పార్టీ సీనియర్ నాయకులు ఏమన్నారంటే రాజన్న కొన్నాడి గారు కానీ లేకపోతే రాజన్న శ్రీవాణి గారు కానీ వాళ్ళని మార్చేసి కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి పార్టీ సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నారండి. కానీ చెప్పడం వల్ల ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే రాజన్న కొన్నాడి గారి గత సంవత్సరం నుంచి కూడా ఒక మండల ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే మండలం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా పనులు అనేవి జరగలేదండి. ఆయన ఈ మూడింటిని కూడా ఆయన ఆధీనంలో ఉంచుకొని ఎవరిని కూడా ప్రతి సీనియర్ నాయకుని కూడా ఇబ్బంది పెడతారండి అన్ని సార్లు. మా బండిగాని అప్పారని వచ్చి ఆయనది కొద్దిగా 10 సెంట్లు ప్లేస్ ఉంటే జీడిపక్కలు పెట్టిన అనుకొని దానికి వచ్చి కంచేసుకున్నారండి. ఆయన కంచేసుకుంటే వచ్చేసంటే మా మండపాటి ప్రెసిడెంట్ గారికి కొంచెం మా ఊర్లో ఈయన మీద ఇంకో గ్రూప్ని తయారు చేసి ఈ గ్రూప్ రాజకీయాలు తయారు చేసి గ్రూప్ని కొత్తగా క్రియేట్ చేసి ఇతని మీదకి వచ్చి ఎంఆర్ఓ గారిని, ఆర్ఐ గారిని, విఆర్ఓ గారిని, తలియార్ గారిని పంపించి ఆ పెన్షన్ కూలగొడిచాడండి. అదే కాకుండా గుడిపులో కూడా ఇదే మాదిరిగా భూ కబ్జా జరిగిందండి. ఆ భూ కబ్జా మీద అది కూడా అలాగే చేశారండి. అక్కడ ఎంఆర్ గారిని పంపించి అతనికి ఏమైనా డబ్బులు ఇవ్వకపోతే ఎంఆర్ గారిని పంపించి అతనికి అక్కడ బోర్లు పెట్టేశారండి. ఇలాగా అన్యాయాలు ఎక్కువ అయిపోతున్నాయండి. దానికి వచ్చి గ్రూప్ రాజకీయాలు చేస్తారండి ఈ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు. దానికి వచ్చి మేము తాదీబాబు గారిని లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ మేము ఇదివరకు 2-3 సార్లు కలిసామండి. కలిస్తే నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల్లో మార్చుతాము లేకపోతే ఏదో చేస్తామని చెప్పేసి మనలో ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేస్తాం ఉద్దేశంతో చెప్పామండి. ఇది ఏదైనా సరే కానీ మాకు కొత్త పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలండి. పాత పార్టీ ప్రెసిడెంట్ అయితే మాకు ఇలా గ్రూప్ రాజకీయాలు చేసి గ్రూప్లోనే నిలదీసి ప్రతి నాయకుడికి కూడా సీనియర్ నాయకుడు అనేది విలువ లేకుండా కొత్త కార్యకర్తకి ఆయనకి చేసుకుంటూ ఆయన ఇదే మీద నడిపించుకుంటాడండి. ఇదే మా డిమాండ్ అండి. బండిగాని అప్పారావు అండి, గుడివాడ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ అండి, అనకాపల్లి జిల్లా యాదవ సంఘం వైస్ ప్రెసిడెంట్ అండి. ఇలాగా రావుకాతం మండలం పార్టీ ప్రెసిడెంట్ గురించి గతంలోని మీదిని మార్చమన్నారండి. మార్చమంటే దాన్ని ఏమో కొద్ది నాయకులు ఏమో కొన్నేడాలు నాయకులు మార్చడం మానేసి మా ఆవిడ పేరు పెట్టండి అని కొద్దిగా నాయకులందరినీ ఒత్తిడి చేస్తుండ్రు. దానివల్ల మాకు కొత్త వాళ్ళు కావాలి తప్ప ఎవరైనా పర్వాలేదు, కొత్త వాళ్ళు తప్ప కొన్నేడు కానీ కొన్నేడు లావిడి కానీ వేయడానికి లేదండి. తర్వాత సీనియర్లు అందరినీ ఇబ్బంది పెడుతుండండి. కొన్నేడు వచ్చిన కాడి నుంచి సీనియర్లు అందరినీ ఇబ్బంది పెడుతుండండి. తర్వాత సీనియర్లు అందరి దాకా ఎందుకంటే అదే భారీ కూడా పగలగొట్టించి నువ్వు 10 లక్షలకు అమ్మేవు, ఆ 10 లక్షలు కానీ ఇవ్వకపోతే ఆ భారీ కూడా పగలగొట్టించారు సార్. ఎవడే మాట ఆలకించకపోతే ఎంఆర్ఆర్ వదిలేస్తాడంటే ఆ బజరీ భూమిలోనే బోర్డు పెడతాడండి. డబ్బులు ఇస్తే ఆ బజరీ భూమి దాన్ని ఉసుకెళ్తాం, బజరీ భూమి డబ్బులు ఇవ్వకపోతే బజరీ భూమి బోర్డు పెడతాడండి. అందువల్ల మమ్మల్ని అందరూ సీనియర్లు అందరినీ ఇబ్బంది పెడుతుంది కాబట్టిగా ఈ కొన్నాయిని మార్చి కొత్త పార్టీ ప్రెసిడెంట్ని వేయవలసిందా కోరుతున్నాం సార్.